సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు బాధితులు. ఎన్నో సంవత్సరాలుగా చిట్టీలు కడుతూ చిట్టి ఎత్తుకున్న తర్వాత చిట్ ఫండ్ డబ్బులు ఇస్తామని రేపు మాపు అని తిప్పుతున్నారని విసిగిపోయిన బాధితులు నిరసన వ్యక్తం చేశారు. బాధితుల ఆగ్రహంతో సిబ్బందిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు బాధితులు. ఎన్నో సంవత్సరాలుగా చిట్టీలు కడుతూ చిట్టి ఎత్తుకున్న తర్వాత చిట్ ఫండ్ డబ్బులు ఇస్తామని రేపు మాపు అని తిప్పుతున్నారని విసిగిపోయిన బాధితులు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు ఆగ్రహంతో సిబ్బందిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువురిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా పోలీసుల జోక్యంతో కార్యాలయానికి తాళాన్ని బాధితులు తీసివేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ పై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏం ప్రాబ్లం ఇష్యూ ఏందో మీద చెప్పండి, ఆయన ప్రాబ్లం అని చెప్తారు. ఇష్టం మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు కస్టమర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు మాకు ఇప్పుడు అడగాలు చేస్తే ఏం పర్లేదు పోలీసు వాళ్ళకి. కాదు అనుకోకుండా నాకు ఇన్సిడెంట్ అనేది తప్పు తెలుస్తుంది. ఇక డబ్బులే కానీ 2-3 లక్షలు డబ్బులే కానీ. నా పేరు గుగ్గుల రమేష్, మాది ఇప్పుడు కూడా. నేను వచ్చేసి 25 లక్షలు 22 చిట్టీలు కడుతున్నా. ఫస్ట్ నెల చిట్టి ఇస్తున్నారు, ఫస్ట్ నెల చిట్టి ఇవ్వలేదు. సెకండ్ నెల చిట్టి ఇస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ రికార్డు కూడా ఉంది నా కాడ. అక్కడ నుంచి ఏం చేశారు, 5 నెలలు కంప్లీట్ కట్టించుకోరు. 6 నెలల చిట్టి వచ్చింది, 7 నెలలు ఆపిరు, 8 నెలలు ఆపిరు. ఎందుకు సంతకాలు ఇది లేదన్నారు. 9 నెలలు వచ్చిన నా చిట్టి నాకు ఇచ్చిందని చెప్పిన. అప్పుడు డబ్బులు రాలేదు. అన్ని ప్రూఫ్లు సంతకాలు నా ఇల్లు కాగితాలు అన్ని ఇచ్చిన, అయినా షూరిటీ సరిపోలేదంటే వద్దు సార్ నా డబ్బులు నాకు ఇచ్చిన. ఇటు వచ్చి గొడవ చేస్తే లెటర్ రాసిపోయినా. లెటర్ రాస్తే సెప్టెంబర్ 13వ తారీఖు లెటర్ రాసిన. మీకు 13వ తారీఖు డబ్బులు వచ్చేస్తుంది. 13వ తారీఖు నుంచి 25వ తారీఖు నీకు డబ్బులు నీకు ఇచ్చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ నుంచి ఈ రోజు రాలేదు. అయినా ఓపిక పట్టినాం. మొన్న శుక్రవారం వచ్చినాం. శుక్రవారం వస్తే సోమవారం ఉదయం నీ డబ్బులు నీ చెక్ ఇచ్చేస్తాం అని చెప్పారు. ఈ రోజు వస్తే మేనేజర్ లేరు. వీళ్ళేమో ఒకటే రూలు, మాకు రేపిస్తాం ఎల్లుండి ఇస్తాను మాట్లాడుతున్నారు. ఇది మాకు న్యాయం కావాలి. డబ్బులు రావట్లేదు. 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు షట్టర్ తాళం వేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి షట్టర్ తాళం తీసాం. పోలీస్ స్టేషన్ పిలుస్తారు. ఇప్పుడు ఆడికి పోతున్నాం మేము పోలీస్ స్టేషన్కి. 25 లక్షలు 50 లక్షలు నెలకు 32,000 కట్టాలి. 7 నెలలు కంప్లీట్ గా కట్టిన. ఒక చిట్టు వచ్చేసి 2,62,500, ఒక చిట్టు 2,62,500. అది 2 లెటర్ రాసి క్యాన్సిల్ చేయమని 5,25,000 రూపాయలు అమౌంట్ అవ్వాలి నాకు. నా వల్ల కాదు సార్, నా డబ్బులు లేకపోతే ఈ రోజు ఏందనుకో, ఈ నెల ఒకటి అయిపోతే ఇంకో నెల అబ్జెక్షన్ పెడతారు, ఇంకో నెల అబ్జెక్షన్, ఇట్లా 3-4 నెలలు అబ్జెక్షన్ పెట్టి అవన్నీ కట్ చేసుకొని తర్వాత డబ్బులు ఇస్తారు వాళ్ళు. 4 నెలల నుంచి ఆపుతారు. ఇదే మాట 4 నెలల నుంచి ఆపుతారు చిట్టి. నేను కట్టిన అమౌంట్ నేను చిట్టి వద్దని క్యాన్సిల్ చేసుకున్నా. లెటర్ రాసిన. ఆ రోజు ఏమన్నారు, 13వ తారీఖు లెటర్ రాసిన, 30 తారీఖు డబ్బులు ఇచ్చేస్తున్నారు. 30 లేదు, 13 లేదు, 20 దాకా 3 నెలలు అయిపోయి 3 నెలలు నడుస్తుంది. డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఏమంటుండు తర్వాత 2 నెలల తర్వాత ఇస్తాం అని వాయిదాలు పెట్టారు. వాయిదాలు పెట్టాక తర్వాత మీకు అది లేదు ఇది లేదు, వాళ్ళ ప్రూఫ్ కావాలి, వీళ్ళ ప్రూఫ్స్ అన్ని పెట్టినాక మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో కట్టలేదంటే వాళ్ళది మీకు కడితే మాకు అప్పుడు చిట్టి ఇస్తారంట. అంతకుముందే 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మిర్యాలగూడలో 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మళ్ళీ ఇప్పుడు వేరేది 40 లక్షలు 50 లక్షలు, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు చిట్టి కడుతుంటే ఫస్ట్ నెల మాట్లాడేటప్పుడే మా సారు 2 నెలలు కావాలి సార్, నాకు ఒక చిట్టి ఇవ్వండి, ఇంకో చిట్టి తర్వాత ఇవ్వండి అని చెప్పింది. 25 లక్షలు 50 లక్షలు. తర్వాత ఏమన్నాడు, 2 నెలలు అయిపోయింది, 3వ నెల ఇస్తా అన్నాడు. 3వ నెల ఇవ్వలేదు. 4వ నెల ఇస్తాను, 4వ నెల 5వ నెల ఇస్తామని అప్పుడు 5వ నెల పాడనిచ్చాడు. అప్పటికి మా సార్ గొడవ చేస్తూనే ఉన్నాడు. 5 నెలలు కట్టినాం. 5 నెలల తర్వాత పాడినాక 2 నెలల తర్వాత కూడా మీ డబ్బులు అది లేదు, ప్రూఫ్ లేదని ప్రూఫ్లు అన్ని కారుది, మాకు కారు ఉంటే కారు ప్రూఫ్ పెట్టించినాం, మా ఇల్లు ఉంటే ఇల్లు ప్రూఫ్ పెట్టినాం, ఇంకా వేరే అన్ని ప్రూఫ్స్
జాబర్స్ ఉంటే జాబర్స్ ప్రూఫ్ పెట్టినాం, అన్ని ప్రూఫ్స్ పెట్టినాం, అయినా డబ్బులు రావట్లేదు. 2 నెలల తర్వాత ఏమైంది అసలు, ఎందుకు రావట్లేదు, మీ సాంగ్ అండి అసలు ఎందుకు రావట్లేదు అని అంటే మీకు అది లేదు, అదే వేరే వాళ్ళు కట్టలేదు, వేరే వాళ్ళ చిట్టి కోసం మా చిట్టి ఆపారట. మేము రెగ్యులర్గా కట్టినా కూడా మా చిట్టి ఆపారు. మేము రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చినాం. రెగ్యులర్ కట్టబట్టే మొన్న శనివారం వచ్చారు మా సారు. శనివారం వచ్చి మాకు చిట్టి ఇవ్వట్లేదు, ఆపి డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని గొడవ చేస్తే మండే రోజు ఇస్తామన్నారు. ఈ మండే రోజు ఇస్తే మేము ఇయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని అన్నారు. ఏం చేస్తే తాళం వేసాం. తాళం వేసి మా సార్ భిక్షకి వెళ్ళాడు, మాలేసిండు మా సారు. ఒక్క నిమిషం మీరు బయటికి రండి.